అండర్ గ్రౌండ్ కొన్ని టన్నెల్స్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో దాక్కుని పోతారు, బయటికి తెలియదు. పైన అంతా చెట్లు ఉంటాయి. అట్లాంటివి మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మీకు గాజాలో ఎలా అయితే చేశారో హమాస్ వాళ్ళు, అట్లాంటి బంకర్లు ఉంటాయి వీళ్ళకి. అవి దాంట్లో తెలియని చోట దాక్కుంటారు అనమాట. మళ్ళీ వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని వెళ్ళటం రోజుల తరబడి టైం పట్టినా వాళ్ళకి ఆల్రెడీ అలవాటైన రూట్ కాబట్టి వెళ్ళిపోతాడు. అందుకని ఇప్పుడు ఆ రూట్ ఎంచుకున్నారు అనమాట వీళ్ళు. ఇందులో హిందుత్వం లేదంటే హిందువులను దాడి చేసి ఈ టార్గెట్ దాడి జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక పదం ఉందట, నాకు గుర్తులేదు. కొంతమంది అది చెప్తే కలీమా అనుకున్నా, రైట్. అది చెప్తే అదేదో మీ మతాన్ని మేము గౌరవిస్తున్నాం అనేదో అంట కదా. దానికి అలాంటి వాళ్ళని కాల్చకుండా విడిచిపెట్టారు, ఓన్లీ హిందువులనే కాల్చారు. అసలు ఫస్ట్ ముందు అందరినీ ఐడెంటిటీ కార్డులు అడిగారు. మన సైన్యమే అనుకుని ఐడి చూపించారు. అందులో ముస్లిం అయిన వాళ్ళని అవతలకి నుంచోమన్నారు. ఓకే, పేరుని బట్టి తెలిసిపోతుంది కదా. తర్వాత వీళ్ళు కాల్పులు జరగబోతున్నప్పుడు లేదు నేను ముస్లింనే అని చెప్పినటువంటి వాళ్ళని అయితే అది చెప్పన్నారు. అది చెప్పాలి, అతను క్రిస్టియన్, నేను చెప్పనన్నాడు. చెప్పనన్న తర్వాత కాల్చారు. అంటే అతనికి తెలుసు ఇది ఆ భాష, ఆ విధానం, అంటే వాళ్ళ ప్రార్థన విధానం, అది ముస్లిం ప్రార్థన విధానం అతనికి తెలుసు. అది చెప్పమన్నారు, నేను చెప్పనన్నాడు. నేను క్రిస్టియన్ని, నేను చెప్పకూడదు నా మతాచారం ప్రకారం అన్నాడు. అతన్ని కాల్చారు. అక్కడ ఉట్టి